పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయురాళ్ళు రోడ్డు మీదకి వచ్చి టెంట్ కింద ధర్నాలు విజ్ఞాపన సభలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అడిగితే ఏం చెప్తారు? బతుకు తెరువు కోసమే కదా సార్ జాబులోకి వచ్చేది. బడిలో పాఠాలు చెప్పడానికే వచ్చాము, కానీ గవర్నమెంట్ మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది కదా. మాకు పెన్షన్ కోసమే ఈ జాబులోకి వచ్చాము. పెన్షన్ ఆధారంతోనే ఎవరైనా బతుకు తెరువు కోసం ఏ జాబులోకి వచ్చినా ఏ సర్వీస్ చేయాలన్నా కేవలం ఫస్ట్ మన జీవనాధారం చూసుకుంటాం. కానీ బడిలో పాఠాలు చెప్పొద్దు అని ఏ టీచర్కు ఉండదు. పిల్లల్ని తీసుకురావడమే, మంచి చదువు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము వచ్చాము. కానీ మా జీవనాధారం కోసం రోడ్డు మీదకి వచ్చాం, కానీ పిల్లల్ని అన్యాయం చేయడానికి కాదు. అలా అని కాదు, స్కూల్లో ఉండాల్సిన వాళ్ళు మీరు రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి అడుగుతున్నాం ఎందుకని. అంటే పెన్షన్ కావాలి కదా సార్, మాకు వచ్చింది జీవనాధారమే పెన్షన్ కదా. పెన్షన్ కోసం మా కోసం ఒక్కరోజు పోరాటం చేసుకోవడం తప్పేముంది? మన లైఫ్ కోసము మనం పోరాడటం తప్పేముంది? అంటే పాత పెన్షన్ విధానానికి నూతన పెన్షన్ విధానానికి ఏంటి మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి, నష్టం ఏంటి? పెన్షన్ అనేది మనిషికి జీవనాధారం. ఓల్డేజ్ హోమ్ లో వాళ్ళకు పిల్లలు చూడకపోయినా ఏ చూడకపోయినా పిల్లలకు ఆధారం, వాళ్ళకి ఆధారమే. ఇవాళ రేపట్లో చూస్తున్నారు కదా, పేరెంట్స్ ఎంతమంది పిల్లలు చూస్తలేరు, వాళ్ళకి ఆధారం ఏంటి అనేది ఓల్డేజ్ ఏజ్ లో మనకు ఆధారమే పెన్షన్. ఆ పెన్షన్ కోసమే మేము దీనికి వచ్చాము. సిపిఎస్ లో పెన్షన్ లేదు, వాళ్ళకి చాలా కష్టం ఉంది. మేము డిఎస్సి రాసినప్పుడు ఆ సిపిఎస్ అనేది లేదండి మాకు. అంటే హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా జాప్యం ఎందుకు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని అడిగితే ఏం చెప్తారు? గవర్నమెంట్ చేంజ్ అయింది, అందుకే కావచ్చు డిలే అని అనుకుంటున్నాము. గవర్నమెంట్కి మేము ఏమంటారు చెప్పుకుంటున్నాం, అంతేగాని డిమాండ్ అని కాదు. మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వండి అంతే. అంటే మేనిఫెస్టోలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కదా మీకు, ఇస్తారని చెప్పారు, ఖచ్చితంగా ఇస్తారు. మాకు మాత్రం వస్తుందని నమ్మకం ఉంది. అన్నిటికైనా పోరాడతాం. ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క విజ్ఞాపన సభకి ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారా, లేకుంటే వివిధ విభాగాల్లో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా వచ్చారా? ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా? ప్రభుత్వ ఉద్యోగులు వేరే డిపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు వచ్చారా? మొత్తం ఉపాధ్యాయులు ఇంకే ఓకే. కేంద్రం కూడా జీవో పాస్ చేసింది కదా ఒకటి, 57/4 కేంద్రం జీవో పాస్ చేసినా కూడా ఒకవేళ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి విజ్ఞాపన సభ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళలేదనుకోండి, ఏంటి భవిష్యత్ కార్యాచరణ? తీసుకెళ్ళాలి సార్, ఖచ్చితంగా పోరాటం చేయాలి. కాకపోతే వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాం. వాళ్ళ దృష్టికి రావాలి, మాకు పెన్షన్ రావాలి. అప్పటిదాకా కొనసాగిస్తూనే ఉంటారా? ఎలా ఇన్ని రోజుల సంది? ఇప్పుడు చాలా రోజుల సంది చేస్తూనే ఉన్నారు.